వాస్తు శాస్త్రం అనేక ఇంటి నిర్మాణం, వాస్తు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఏ ఏ వస్తువులు ఎక్కడ, ఎలా ఉండాలనేది చెబుతుంది. ఏ ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి, ఉంచకూడదు అనే విషయాలు కూడా తెలియజేస్తుంది. సాధారణంగా ప్రతి ఇంట్లో బీరువా లేదా అల్మారా ఉంటుంది. బీరువాలో ఎలాంటి వస్తువులు ఉంచాలి, ఏ వస్తువులు ఉంచకూడదో చూద్దాం. పెర్ఫ్యూమ్. అల్మారాలో పొరపాటును కూడా పెర్ఫ్యూమ్స్ ని ఉంచకూడదట. దీనివల్ల వాస్తు దోషాలు వస్తాయి. అల్మారాలో సువాసన గల పెర్ఫ్యూమ్స్ ఉంటే అది మీ సంపదను వృధా చేస్తుంది. అంతేగాక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. అద్దం. మీరు వార్డ్రోబ్ కు అద్దం ఉంచినా లేదా దానిలో అద్దం అమర్చినా వాస్తు దోషాలను కలిగిస్తుందట. అద్దం ఉన్న బీరువా చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతోంది. ఇది ఆర్థిక సమస్యలు, పేదరికానికి దారితీస్తుంది. చిరిగిన లేదా వ్యర్థమైన కాగితాలు. సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి అల్మారాలో లేదా సేఫ్ లో నివసిస్తుంది. కాబట్టి చిరిగిన లేదా వ్యర్థమైన కాగితాలను అల్మారాలో ఉంచకూడదు. అలాగే లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుందట. దాంతో ఆర్థిక సమస్యలు కలుగుతాయి. ఇక నల్లటి దుస్తులు. వాస్తు ప్రకారం నల్లటి దుస్తులను కూడా అల్మారాలో ఉంచకూడదు. నల్లటి పర్స్ లేదా నల్లటి బ్యాగ్ వంటి నల్లటి వస్తువులను కూడా అల్మారాలో ఉంచకూడదు. అలాగే డబ్బును నల్లటి గుడ్డలో ఎప్పుడు ఉంచకూడదు. ఇది సంపదను కోల్పోవడానికి దారితీస్తుంది. అంతేగాక ఆనందానికి దారితీసే మార్గాన్ని కూడా అడ్డుకుంటుందట.